భగవద్గీత 2వ అధ్యాయం 6వ శ్లోకం. నచైదద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః స్తేన వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఈ యుద్ధమున మమ్మల్ని వారు జయించడమా లేదా మేము వారిని జయించడం, వీటిలో ఏది శ్రేయస్కరమో మాకు తెలియదు. ఒకవేళ మేము ధృతరాష్ట్ర కుమారులను చంపినట్లయితే మేము ఇంకా జీవించాలని కోరుకోము. అయినప్పటికీ వారు ఇప్పుడు యుద్ధ రంగంలో మా ముందు నిలబడి ఉన్నారు. తాత్పర్యం: క్షత్రియుల ధర్మం యుద్ధం చేయడమే. అయినప్పటికీ తాను యుద్ధం చేసి అనవసరమైన హింసకు పాల్పడాలా లేదా యుద్ధానికి దూరంగా ఉండి భిక్షాటన చేస్తూ బతకాలా అని అర్జునుడికి అర్థం కాలేదు. ఒకవేళ అతను శత్రువును జయించకపోతే భిక్షాటనే అతనికి ఏకైక జీవన ఆధారం అవుతుంది. అలాగే విజయంపై ఎటువంటి నిశ్చయత లేదు, ఎందుకంటే ఏ పక్షమైనా విజయం సాధించవచ్చు. ఒకవేళ విజయం వారిని వరించినా, ఒకవేళ ధృతరాష్ట్ర కుమారులు యుద్ధంలో మరణిస్తే వారు లేని లోటులో జీవించడం చాలా కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో అది వారికి మరో రకమైన ఓటమి అవుతుంది. అర్జునుడి ఈ ఆలోచనలన్నీ అతను భగవంతుని గొప్ప భక్తుడే కాకుండా అతను గొప్ప జ్ఞాని అని మరియు తన మనసుపై ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడని ఖచ్చితంగా నిరూపిస్తాయి. అతను రాజకుటుంబంలో జన్మించిన అప్పటికీ భిక్షాటన చేస్తూ జీవించాలనే అతని కోరిక వైరాగ్యానికి మరో సంకేతం. శ్రీకృష్ణుడి ఉపదేశ వాక్యాలపై అతనికి ఉన్న విశ్వాసం మరియు ఈ గుణాల కలయిక అతన్ను ధర్మాత్ముడని సూచిస్తుంది. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోతే జ్ఞాన స్థాయికి ఎదిగే అవకాశం లేదు మరియు జ్ఞానం భక్తి లేకుండా మోక్షానికి అవకాశం లేదు. మరిన్ని భగవద్గీత శ్లోకాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.